చాణక్యుడు చాలా మంది స్టూడెంట్స్ ని ఒక రోజు ఒక మీటింగ్ హాల్ కి రమ్మన్నారు. ఈ రోజు అందరికీ చాలా ముఖ్యమైన పాఠం చెప్తానని చెప్పాడు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఉదయం 5 గంటలకే మీటింగ్ హాల్ కి చేరుకున్నారు. అందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన టీచర్ చాణక్యుడు వచ్చి ఏం చెప్తారు అనే ఆతృతలో ఉన్నారు. సరిగ్గా 5 గంటలకే చాణక్యుడు వచ్చి వాళ్ళకి చాలా ముఖ్యమైన పాఠం చెప్పడం మొదలు పెట్టాడు. అదే ద కింగ్స్ రొటీన్, ఒక రాజు పాటించవలసిన దినచర్య. అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఆనందపడ్డారు. రాజు అంటే సకల సుఖాలు ఉంటాయని, ఏం కావాలంటే అవి దక్కుతాయని అనుకున్నారు. అప్పుడు చాణక్యుడు స్టూడెంట్స్ ను ఒక ప్రశ్న అడిగాడు. ఒక రాజు ఎన్నింటికి లేస్తాడో మీకు తెలుసా అని. ఆ ప్రశ్నకి కొంతమంది 8 గంటలకి లేస్తాడని, కొంతమంది 6 గంటలకి లేస్తాడని, ఇంకొంతమంది అయితే హ్యాపీగా నిద్రపోతాడు, అసలు లేవాల్సిన అవసరం ఏముందని అన్నారు. అప్పుడు చాణక్యుడు చెప్పాడు, ఒక రాజు ఉదయం 1:30కి లేస్తాడు అని. దీనితో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. రాజుకు అసలు అంత ఉదయాన్నే లేవాల్సిన అవసరం ఏముందని అందరూ అన్నారు. దానికి చాణక్యుడు చెప్పాడు, రాజ్యంలో ప్రజలు, సైన్యం, మంత్రులు అందరికంటే కూడా డిసిప్లైన్డ్ గా ఉండవలసిన వాడు రాజు. ఒక రాజు జీవితం, ఒక విద్యార్థి జీవితం రెండూ కూడా ఒకటే. అండ్ అది ఈజీ కాదు, సుఖం ఉండదు, రెస్ట్ తీసుకుంటానికి కుదరదు. ప్రతి నిమిషం సరిగ్గా వినియోగించాల్సిందే. అలాంటి రాజు ఒక రోజు ఎలా గడుపుతాడో మీకు తెలిస్తే మీ అందరికి కూడా మీ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థమైపోతుందని చాణక్యుడు చెప్పాడు. అండ్ అదే మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం, చాణక్యాస్ టైం టేబుల్ ఫర్ స్టూడెంట్స్. అండ్ మనకి ఈ విషయాలు చాలా చక్కగా చెప్పిన పుస్తకం చాణక్య ఇన్ ద క్లాస్ రూమ్, లైఫ్ లెసన్స్ ఫర్ స్టూడెంట్స్ బై రాధాకృష్ణన్ పిల్ల. సో ఇంకా ఆలస్యం చేయకుండా చాణక్యుడి క్లాస్ రూమ్ కి వెళ్ళిపోదాం పదండి. ముందుగా హౌ టు ప్రిపేర్ ద బెస్ట్ టైం టేబుల్. టైం టేబుల్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇయర్లీ టైం టేబుల్, రెండోది వార్ లైక్ టైం టేబుల్. ఇయర్లీ టైం టేబుల్ అంటే మీకు ఒక సంవత్సరంలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి. దీనికి ఒక సంవత్సరం ముందే అడ్వాన్స్ లో మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ అదే ఎగ్జామ్స్ బాగా దగ్గరకు వచ్చేసాయి అనుకోండి, జస్ట్ ఒక నెలలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, వార్ లైక్ టైం టేబుల్ ని తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 టైం టేబుల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. 2 టైం టేబుల్స్ లో కూడా రోజుకి కనీసం 8 నుంచి 10 గంటలు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గంటన్నర చదివితే ఒక 15 నుంచి 20 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. అలాగే రెస్ట్ తో పాటు సరైన నిద్ర ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. ఇయర్లీ టైం టేబుల్ తయారు చేసేటప్పుడు బాగా చదివే ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి, మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా మీ టైం టేబుల్ ని సీరియస్ గా తీసుకుంటారు, మీకు సపోర్ట్ చేస్తారు. కానీ వార్ లైక్ టైం టేబుల్ కి మీకు ఎక్కువ డిస్కస్ చేసే టైం ఉండదు. సో మీ ఫ్యామిలీకి చెప్పండి ఈ టైం టేబుల్ ఎంత సీరియస్ అనేది, మీకు స్టడీస్ మీద ఎంత సీరియస్నెస్ ఉందనేది మీ ఫ్యామిలీకి చెప్పండి. అప్పుడు ఈ వార్ లైక్ టైం టేబుల్ కి కూడా వాళ్ళు అడ్డుపడరు. నెక్స్ట్, వాట్ ఇంపార్టెన్స్ డూ లీడర్స్ గివ్ టు టైం మేనేజ్మెంట్. టైం టేబుల్ ని సింపుల్ గా చెప్పాలంటే టైం మేనేజ్మెంట్ అని అనవచ్చు. అలాగే ప్రపంచంలో ఉన్న బిజినెస్ లీడర్స్, దేశాల్ని పాలించే లీడర్స్ అందరికీ కూడా 24 గంటలే ఉంటాయి. కానీ వాళ్ళ సక్సెస్ కి కారణం ఆ టైం ని సరిగ్గా మేనేజ్ చేయడం. ఎప్పుడైతే మనం టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తామో మన లక్ష్యం ఎంత కష్టమైనా కూడా మనకి దక్కుతుంది. అండ్ ఈ విషయంలో చాణక్యుడు ఒక రాజు టైం టేబుల్ గురించి చెప్తూ ఏమన్నారంటే, ఒక రాజుకి నిద్ర 4:30 గంటలు సరిపోతుంది అని. రాత్రి 9ంటికి నిద్రపోయి 1:30కి లేవాలి. తాను లేచిన వెంటనే తన పని మొదలు పెట్టాలి. రాజ్యంలో ఉన్న సమస్యలకి పరిష్కారాల గురించి ఆలోచించాలి. ప్రతిరోజు ఉదయాన్నే చదవాలి. గూఢాచారులను కలిసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి. మినిస్టర్స్ తో కలవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, కొత్త నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. తన రాజగురువుని కలవాలి, తన ఆలోచనలు, తనకున్న అనుమానాలు, సందేహాలు అన్నింటినీ క్లారిఫై చేసుకోవాలి. తర్వాత తాను స్నానం చేసి రెడీ అయ్యి ఉదయం 6 గంటలకి తన రాజ్యంలోని పనులు చూసుకోవాలి. మీరు అనుకోవచ్చు, అంటే ఒక గొప్ప లీడర్ అవ్వాలంటే నిద్ర మానేసుకోవాలా అని. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ పర్సన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. కొంతమందికి అనుమానం రావచ్చు, బాగా స్ట్రెస్ అయిపోతే ఎలా, 4:30 గంటల నిద్ర సరిపోకపోతే ఎలా అని. చాణక్యుడి దృష్టిలో ప్రతి మనిషికి 4:30 గంటల నిద్ర సరిపోతుంది. అండ్ ఎంతసేపు నిద్రపోయాం అనేది ముఖ్యం కాదు, ఎంత డీప్ గా నిద్రపోయాం అనేది ముఖ్యం. మీరు ఎప్పుడైతే డీప్ స్లీప్ లో నుంచి లేస్తారో మీరు చాలా రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతారు. కానీ చాణక్యుడికి తెలుసు, ఒక రోజులో ఏదో ఒక చోట మళ్ళీ రాజుకి రెస్ట్ అవసరం ఉంటుంది అని. అందుకే మధ్యాహ్నం మళ్ళీ నిద్రకి 1.5 అవర్ కేటాయించారు. అంటే ఒక రోజులో మొత్తం కలిపి 6 గంటల నిద్ర. అండ్ ఇది మధ్యాహ్నం 1:30 నుంచి 3 దాకా ఈ టైం ఇచ్చారు. సో ఇలాగే ఇది 1 ఇయర్ లాంగ్ టర్మ్ టైం టేబుల్ అయితే, మరి 1:30కే కాకపోయినా కనీసం 4 గంటలకైనా లేచి ఈ రోజు చదవాల్సిన సబ్జెక్ట్స్ గురించి చూడటం, సందేహాలుంటే తీర్చుకోవడంతో మొదలు పెడితే మీరు చాలా మంది కన్నా ముందుంటారు.
మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ కి సమయాన్ని సరిగ్గా అలొకేట్ చేయండి. అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ పాయింట్స్ తీసుకుని మీ క్లాస్ లోని బెస్ట్ స్టూడెంట్స్ తో లేకపోతే టీచర్ తో డిస్కస్ చేసి ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. అదే మీరు వార్-లైక్ టైం టేబుల్ తయారు చేసుకోవాలి అంటే చాణక్యుడు మాస్టర్ ప్లాన్ 9 గంటలకి నిద్రపోవడం, 1:30కి నిద్ర లేవడంతో మొదలు పెట్టండి. మీకు చదవడానికి ఇంకా ఎక్కువ సమయం వస్తుంది. వేరే అందరికంటే కూడా చాలా బాగా చదివే సమయం మీకు ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ చదివే టైంలో మీరు అవాయిడ్ చేయాల్సింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వాటిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. పర్టికులర్ గా వార్-లైక్ టైం టేబుల్ కి మాత్రం అస్సలు కంప్లీట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని దూరం పెట్టాల్సిందే. ఒక్కసారి మీరు ఈ టైంలో కనుక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారంటే ఒక వీడియో తర్వాత ఒక వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఎందుకు ఇంత అడిక్టివ్ గా ఉంటుందంటే నిత్యం మనం యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ వెనుక డేటా సైంటిస్టులు పనిచేస్తారు. ఈ డేటా సైంటిస్టులు యూజర్ డేటాని అనలైజ్ చేసి ప్రిఫరెన్స్ కి, ట్రెండ్స్ కి తగ్గట్లు యూజర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. యూజర్ ఎంగేజ్మెంట్ గా మారాలనుకుంటున్నారు. వెళ్ళిపోదాం. వాట్ డస్ ఎ లీడర్స్ టైం టేబుల్ లుక్ లైక్? చాణక్యుడు ఎప్పుడో రాసిన అర్థశాస్త్రంలోని చాలా మాటలు ఇప్పటి లీడర్స్ కూడా సరిగ్గా సెట్ అవుతాయి. కానీ చాణక్యుడు చెప్పే టైం టేబుల్లో మనం చేయాల్సిన పని ఎక్కువ ఉంటుంది. టైం వేస్ట్ కి అసలు పాయింట్ లేదు. బద్ధకంగా ఉండడం, లేకపోతే అతి ఆలోచన, అతి నిద్ర ఇలాంటి వాటికి ఆస్కారమే లేదు. అందుకే చాణక్యుని టైం టేబుల్ ని ఎవరైతే ఫాలో అవుతారో స్టూడెంట్స్ గాని, పొలిటీషియన్స్ గాని, బిజినెస్ లీడర్స్ ఎవరైనా గాని వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాని వల్లే వీళ్ళు సక్సెస్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒక లీడర్ టైం టేబుల్ లో చదవడం, జనాల్ని కలవడం, ఫైనాన్షియల్ విషయాల మీద శ్రద్ధ పెట్టడం, తన ఫీల్డ్ లో తన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో చూసుకోవడం, దీనితో పాటుగా వీళ్ళు చేసే ఇంకొక పని ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం సమయం పెట్టడం, వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కొంత సమయాన్ని గడపడం. ఇక్కడ ఎక్కడా కూడా సింగిల్ మినిట్ వేస్ట్ అయినట్లేదు. ఈ ప్రపంచంలోని ప్రతి లీడర్ టైం విలువని తెలుసుకునే పనులు చేస్తారు. అలాగే లీడర్స్ యొక్క టైం టేబుల్ లో ఉండే ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్లెక్సిబిలిటీ. కొన్నిసార్లు కొత్త విషయాల మీద దృష్టి పెట్టాల్సిన సందర్భం వస్తుంది. ఆ టైంలో నా టైం టేబుల్లో ఇది లేదు అన్నట్టు ఉంటే మనం కొత్త విషయాలు నేర్చుకోవడంలో వెనకబడిపోతాం. అందుకే లీడర్స్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గా టైం టేబుల్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాగే ఒక స్టూడెంట్ టైం టేబుల్లో కూడా అన్ని సబ్జెక్ట్స్ చదవడం, వాటికి టైం ఇవ్వడంతో పాటుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కి సరైన సమయం పెట్టాలి. తనకంటూ కొంత ఫ్రీ టైం ని పెట్టుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సమయాన్ని గడపాలి. అలాగే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేస్తున్నాను అనేలాగా ఏమీ చేయకూడదు. అండ్ తన టైం టేబుల్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. నెక్స్ట్, ప్రిపరేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ టైం టేబుల్. అసలు ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ ఎలా ఉంటుంది? నిజానికి పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది ఏమీ లేదు. మీకు ఏదైతే వర్క్ అవుతుందో, మనం అనుకున్న రిజల్ట్స్ మనకి ఏదైతే ఇస్తుందో అదే పర్ఫెక్ట్ టైం టేబుల్. ప్లాన్ అవుట్ యువర్ వర్క్ అండ్ వర్క్అవుట్ యువర్ ప్లాన్. ఇప్పుడు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. మీకున్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నింటినీ లిస్ట్ అవుట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ క్యాలెండర్ అయితే 3కి or 4కి లేచే టైం పెట్టుకోండి. వార్-లైక్ టైం టేబుల్ అయితే చాణక్య స్టైల్లో 4:30 గంటలు నిద్ర పెట్టుకోండి. ఉదయాన్నే 1:30కి వేకప్ కాల్ పెట్టుకోండి. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం ని షెడ్యూల్ చేసుకోండి. చాణక్యుడి దృష్టిలో బెస్ట్ టైం స్లాట్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి కనీసం 1:30 ఇవ్వడం. మీరు కావాలనుకుంటే సబ్జెక్ట్స్ కి ఇంకా ఎక్స్ట్రా స్లాట్ కూడా ఇచ్చుకోవచ్చు. కానీ 1.5 hour కి మించి చదివితే మన బ్రెయిన్ అలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో 1.5 hour స్లాట్ ఇచ్చుకోండి.